వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు లలితాబాగ్ ఉప్పుగూడకు వచ్చేసాము. మరి లలితాబాగ్ లో ఉన్నటువంటి మలరా శివాలయం అయితే వచ్చేసాము. మరి ఈ శివాలయం కూడా దాదాపుగా 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ శివాలయం అంటే ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయం. మరి ఈ ఆలయం కూడా ఎంతో అద్భుతంగా కూడా ఉంటుంది. మనకు సంపద కావాలన్నా, మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా, మరి ఎలాంటి సమస్యని సరే ఈ మలరా శివ భగవాన్ దర్శనం చేసుకుంటే తప్పకుండా వారి కోరికలు తీర్చే శివ భగవాన్ గారు ఉన్నారు కదా. మరి ఈ ఆలయం 700 సంవత్సరాల ఆలయం అంట. మరి ఆలయం చూద్దాము, అలాగే ఈ ఆలయం గురించి కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి కూడా మంచి జరగాలని నేను ఇంత దూరము ఈ లలితాబాగ్కు రావడం జరిగింది. మరి తప్పకుండా పూర్తి వీడియో మీరు ఇలాగే చూడండి. చూద్దామా? ఈ ఆలయానికి మనము రావాలి అని అనుకుంటే ముందుగా మనం హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది. మరి హైదరాబాద్కు వచ్చాక రైలు మార్గంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్కు కేవలము కొన్ని కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఉన్న చోటు లలితాబాగ్ ఉప్పుగూడ అని అంటారు. అఫ్జల్గంజ్ నుండి కూడా ఈ ఆలయానికి రావచ్చు. మనం చార్మినార్ నుండి రావాలి అని అనుకుంటే మరి చార్మినార్లో ఆటోలు చాలా ఉంటాయి. మరి ఆటో వాళ్ళు జెండా అని అంటుంటారు. ఆ జెండాకు వెళ్ళే ఆటో మనం ఎక్కిన లలితాబాగ్ ఉప్పుగూడ నుండి ఆటోలు వెళ్తాయి. అలా కూడా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ముందుగా మనము నవగ్రహాలను ఇక్కడ దర్శించుకుందాము. ఆ నవగ్రహాలని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయంలోనే శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఈ ఆలయంలో ఉంటాడు. ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా మనం తీసుకుందాము. ఈ ఆలయం చూస్తుంటే అనిపిస్తుంది, మరి ఇంత ప్రాచీనమైన ఆలయాలు హైదరాబాద్లో ఉన్నాయా మరి అనిపిస్తుంది కదా మీకు కూడా. మరి వీలుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి ఆశీర్వాదాలు మీరందరూ తీసుకోండి. వీలు కుదరకపోతే ఈ వీడియో ద్వారా కూడా మీరు స్వామివారి ఆశీర్వాదాలు కూడా పొందొచ్చు. మహాదేవుని మనము చూడబోతున్నాము. మరి ఇక్కడ నందీశ్వరుడు కనబడుతున్నారు కదా, మరి ఆ స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మనం తీసుకుందాము. చూస్తూ ఉన్నారు కదా ఆ మహాదేవుణ్ణి. మరి ఆ మహాదేవునికి అభిషేకం అంటే చాలా చాలా ఇష్టము. మనము జలంతో అభిషేకం చేసిన ఎంతో సంతోషిస్తాడు. మరి పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అని
నామజపము మనం చేసిన ఆ పరమశివుడు వెన్నంటే ఉండి మనకు ముందుకు నడిపిస్తూ ఒక మార్గం అనేది మనకు చూపిస్తుంటాడు. మనందరికీ కూడా ఆ మహాదేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరము చాలా అదృష్టవంతులము. మరి ఇంతటి ప్రాచీనమైన ఆలయాలను చూస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా మనమందరము పొందుతున్నాం కదా. మరి ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు కూడా ఈ ఆలయం యొక్క పూజారి గారి ద్వారా కూడా మరి మనం తెలుసుకుందాము. మరి ఆ మహాదేవుని ఆరతి చూద్దామా? हरि ओम महादेवात्मशं पूजमश्यं सर्वश्च नमामिश्यं करुणस्य विदेवतस्य महाकालवस्य पूजमश्यं सर्वश्च देवतस्य परमात्मचो मनोकामनाश्च वृद्धिसिद्धिश्च पूर्वजनस्य देवचं भद्राचार्यश्चं पूजमश्यं महादेवात्मशं गलीनाथवश्यं परमात्मस्य अखंड दीनभद्रवश्यं चापामश्यं देवतस्य माताश्चं पूजमश्यं सर्वश्च नमामिश्यं विष्णुश्चं अर्धब्राह्मणश्चं द्वितीय परार्धस्य भाराकल्पस्य मनमांत्रे अष्टाभिधमे कलियुगेशं कल्पितं चार्य जम्बूदीपे। नमस्कार, मैं अमित दुबे, यहाँ का भोलेनाथ का पुजारी। 700 साल का पुराना मंदिर मल्लारा नाम से मंदिर है ललिताबाग में। यहाँ पे जो भक्त आते हैं सारी मनोकामना पूर्ण होता है और अभिषेक भी करते हैं, अभिषेक करके जाते हैं, उनका मनोकामना पूर्ण होता है, सारी सच्चाइयां होती हैं, सब कुछ भगवान भोलेनाथ भंडार भरते हैं। चैनल से जो देख रहे हैं सब कोई आके दर्शन कर लो, भगवान भोलेनाथ का आशीर्वाद लो, सब कुछ सब सारी मान्यता पूर्ण होता, सारी संपन्न सदा संपन्न सुखी संपन्न में सह परिवार में सुखी संपन्न में खुशहाली मिलती। वैभव लक्ष्मी से धनपुत्र धनधाम से कुटुंब परिवार में सुखी संपन्न में सारी संपत्ति से देवता पूजमश्यं सर्वश्च नमः। ఓం నమ శివాయ। లలితాబాగ్ లో మలరా శివాలయంలో ఉన్నాము. మరి ఈ శివాలయం కూడా దాదాపుగా 700 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ శివాలయము మరి ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయము. మరి ఈ ఆలయానికి మనము ఎలాంటి సమస్యతో వచ్చినా మరి సమస్యలు అయితే పూర్తి చేస్తాడంట ఆ శివ భగవానుడు. సంపద కూడా మరి ఇస్తాడంట. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఉట్టి చేతులతో మరి వెళ్ళరంట. స్వామివారి ఆశీర్వాదాలు కూడా మనందరికీ ఇస్తాడంట. మరి తప్పకుండా మీరు కూడా వేలుంటే మరి ఈ మలరా శివ భగవాన్ని ఒక్కసారైనా సరే ఈ సమస్యలు స్వామివారికి తెలియజేస్తే మరి స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందాలి అని నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రాచీనమైన ఈ ఆలయము ఇక్కడికి హైదరాబాద్ కు వస్తే మాత్రం తప్పకుండా మలరా శివ భగవాన్ని దర్శనం చేసుకోండి. మరి మనకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి
మనస్ఫూర్తిగా మన వి స్టార్ బి యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు కూడా, మీ బ్లెస్సింగ్స్ కూడా నిరంతరము ఇలాగే నా ఛానల్ పైన, నా పైన కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో, మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమః శివాయ.